కోతిని అరెస్ట్ చేసి తీసుకొచ్చావు సార్. ఏమిటే ఈ వేషాలు? ఏం చెప్పమంటారు సార్, మిమ్మల్ని పేడతో కొట్టిన ఈ కోతిని పట్టుకుందాం అని వెళ్ళేసరికి మొత్తం వానర సైన్యం మా మీద దాడి చేసింది సార్. వాటితో టిష్యూ టిష్యూ అని కుంఫు ఫైట్ చేసి మొత్తం మీద తీసుకొచ్చాం సార్. ఏదో మాట వరుస కంటే నిజంగానే పట్టుకొచ్చారేంటయ్యా? మేము డ్యూటీలో చాలా సార్. ఏడ్చారు. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఉంచాలి? దీనికి భోజనం పెట్టి ఏ అకౌంట్ లో రాయాలి? అసలు ఎవరయ్యా మిమ్మల్ని డిపార్ట్మెంట్ చేర్చింది? మన చేర్చిన వాళ్ళే సార్. కొంప ముంచారు కదయ్యా. అసలు ఇది ఆ కోతి కాదయ్యా. ఇదేదో మార్పిడి కేసులో ఉంది సార్. దీని మీద ఇంకో కేసు కూడా వేసేద్దాం. సరిగా ఒక కోతిని పట్టుకురావడం కూడా చేతగాని మిమ్మల్ని పెట్టుకుని నేను లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి? ఎక్కడిది రాళ్ళవాన? ఏమిటి మోత? కోతులు! చూడండి సార్, ఈ కోతుల్లో ఎంత ఐకమత్యం ఉందో. ఒక్క కోతిని అరెస్ట్ చేసి తీసుకొచ్చామని అన్ని అలా కట్టకట్టుకొచ్చాయి చూసారా? ఇలా మనుషుల్లో కూడా కట్టడి ఉంటే ఎంత బాగుంటుంది సార్. ఆ చూపులు చూసారా? కోతి చూపులు. ఆ చూపులు చూస్తుంటే మన ఉద్యోగాలకే ఎసరు పెట్టేట్టున్నాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీరు పట్టుకొచ్చిన కోతిని వెంటనే రిలీజ్ చేసేయండి. సార్, బెయిల్ కాగితాల మీద ఈ కోతి చేత వేలుముద్రలు వేయించుకుందామా? నేను సస్పెండ్ చేస్తాను. ముందు ఆ కోతిని రిలీజ్ చేసేయి. పొద్దునే లేచి ఏ కోతి మొహం చూశాను. స్వామి ఆంజనేయ స్వామి, డ్యూటీ అయిపోగానే నీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి చక్కగా వాపస్ తెచ్చేసుకుంటాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివి కాయం ప్రకీర్తి. పాపా పాపా పాపా, ఎందుకమ్మా అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్ల? నేనేనమ్మా పళ్ళ కొట్టు మలని. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు దేవి. అది సరే, ఎందుకు ఇక్కడికి వచ్చి పడుకున్నావు? నాకుండటానికి వేరే చోట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చి పడుకున్నాను. ఇంత రాత్రిపూట ఇక్కడ ఒంటరిగా ఉండడానికి నీకు భయంగా లేదా? నేనేం ఒంటరిదాన్ని కాను, నాకు తోడుగా సావిత్రి ఉంది. చూడమ్మా, చూస్తే వర్షం వచ్చేలా ఉంది. పక్కనే నా ఇల్లుంది. ఈ రాత్రికి అక్కడికి వచ్చి పడుకోవచ్చుగా? సావిత్రి, రా వెళ్దాం. దేవి, తడి బట్టలు తీసేయమ్మా. ఇవి తీసేస్తే తొడుకోవటానికి వేరే బట్టలు లేవుగా. అలాగని తడి బట్టలతో ఉంటే జ్వరం వస్తుందమ్మా. ఇదిగో నా చొక్కా వేసుకో. ఈలోగా నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సావిత్రి, ఇదిగో నువ్వు కూడా తుడుచుకో. దేవి, మీరిద్దరు తినండి. వద్దు అంకుల్, దానంగాను ధర్మంగాను ఎవరేది ఇచ్చినా తీసుకోవటం నాకు ఇష్టం లేదు. నాకు 2 చేతులు ఉన్నాయి, తోడుగా సావిత్రి ఉంది. కష్టపడి సంపాదించుకుని తింటాం. మంచి అలవాటు. కానీ ఇప్పుడు ఈ వర్షంలో ఎక్కడికి పోయి పనిచేసి సంపాదించుకోగలవు? అందుకని ఇప్పుడు తినేసేయి. రేపటి నుంచి నా కొట్లోనే పనిచేయి, నేను నీకు కూలి ఇస్తాను. దాంతో నీకు ఇష్టం వచ్చినా కొనుక్కోవచ్చు, కానీ ఉండటం మాత్రం నాతోనే కలిసి ఉండాలి. ఏమంటావు? ఏం పూజారి బాబు, ఊరేగింపు బయలుదేరిపోయి ఉంటుందని కంగారుగా వచ్చాం. ఇంకా బయలుదేరలేదే? కనకరాజు బాబు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే గాని దేవుడు కదలడయ్యా. అందరి మనుషుల్ని పుట్టించిన ఆ దేవుడు ఒక్క మనిషి కోసం ఆగిపోవడం ఏమిటండి? ఈ వేళేం కొత్త కాదు కదే. ఇలా వాళ్ళ వంశాచార ప్రకారం నడవాలని ప్రతి సంవత్సరం జరుపుతున్న తంతే కదా. అడిగేవాళ్ళు ఎవరు? అవును పూజారి బాబు, పూర్వకాలం రాజుల రోజుల్లో
మహారాజుల కోసం ఇలా ఆగిపోయావంట. పూజలు ఊరేగింపులు. ఇప్పుడు ప్రజల రాజ్యం వచ్చాక కూడా ఇదేం పద్ధతయ్యా? బాగా అడిగావు బాబు. దేశంలో ఇంకా ఇలాంటి పిరికి వాళ్ళు ఉండబట్టే బలగం ఉన్న పెద్దలు మనుషుల్ని దేవుణ్ణి కూడా శాసిస్తూ మహారాజులా ప్రవర్తిస్తున్నారు. ఇదిగో పూజారయ్యా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పనులున్నాయి. మీరు తొందరగా పూజ ప్రారంభించకపోతే దేవుడికి కోపం రాకపోయినా మా అందరికి కోపం వస్తుంది. ఇదిగో పూజారి, ఈ చిన్న పిల్లకున్న జ్ఞానం కూడా నీకు లేదే. ఎందుకయ్యా నీ బతుకు? థూ. చూడు మల్లన్న, పంతులు గారికి ప్రాణం అంటే చాలా తీపి కనుక ఆయన అలా వదిలేసి మనం పూజ ప్రారంభించేద్దాం. ఇదిగా ఇవ చూడు, ఈ దెబ్బతో కొబ్బరికాయ ముక్కలవటమే కాదు, తరతరాలుగా మా పెద్దలు ఈ ఊరికి పెట్టిన పాడు పద్ధతులన్నీ బద్దలైపోవాలి. నేను చెబుతున్నాను, కొట్టు. ఇది కొబ్బరికాయ కాదు, మా అన్నగారి తలకాయ. కొట్టు. పూజారి, మేము రాకుండానే కొబ్బరికాయ కొట్టి పూజ ప్రారంభిస్తావురా? అయ్యా, మాకంత ధైర్యం ఎక్కడిది? దేవుని సాక్షిగా చెబుతున్నాను, తమరు వచ్చే వరకు ఆగుదామని నేను మొత్తుకుంటున్నా. వెళ్ళలేదండి వీళ్ళు. వీళ్ళు చెప్పారని వంశ పారంపర్యంగా వస్తున్న మా మర్యాదల్ని మట్టిపాలు చేసి మమ్మల్ని అవమానిస్తావురా? స్వామి, ఆ రోజు లంకలో రావణాసుడి దర్బార్లోకి వెళ్ళి ఆయన పొగను వదిలించావు కదా. ఈ రోజు నీ కళ్ళ ముందే ఈ కలియుగ రావణాసురుడు ఇంత దారుణం చేస్తుంటే చూసి ఊరుకుంటావా? ఒక పట్టు పట్టు. ఎక్కడే మల్లిగాడు? నాకేం తెలుసు? తెలిస్తే మాత్రం మీకెందుకు చెప్పాలి? ఏంటే వేలేడంత లేవు? నీకు కూడా పొగరా? వాడిని చూసుకునే వీళ్ళందరికీ ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు నెత్తికెక్కాయి. ముందు ఈ దుకాణం నాశనం చేశాకని దారిగారు. కమాన్. ఆగండి. ఒరే దొంగ విధవల్లారా, మా మల్లెని వచ్చాడంటే మీ అంతా తేలిస్తాడు. ఏంటే చిట్టెలుకులాగా ఎగురుతూ అరుస్తున్నావు? సెంటర్ లో నిలబెట్టి హంటర్ తో వాయించేయగలను. మీరు మనుషులా రాక్షసులా? పేదవాళ్ళని దోచుకుని తినడం, అమాయకుల్ని అన్యాయం చేయడమే కాక ఒక అమాయకుడి షాప్ ని సర్వనాశనం చేస్తారా? ఆ తప్పు కడ్డ నిలిచిన పసిపిల్లని జాలి దయ లేకుండా విసిరేస్తారా? మాకడ్డం వచ్చింది, పసిపిల్లైనా పరమాత్ముడైనా విసిరేస్తాం. మళ్ళీ మాట్లాడితే విరిచేస్తాం. నీలాంటి దాని విషయంలో మాత్రం చీరలు ఓలిచ్చేస్తాం. గొప్పగా చెప్పావురా తమ్ముడు. ఆ ప్రోగ్రాం ఏదో కానీ 10 మంది చూసి ఆనందిస్తారు. ఒక ఆడదాన్ని అందులోనూ చదువులు చెప్పే 10 మందిలో అన్నే కొడతావరా ముసల్లా కొడక? నువ్వేంటో మాకు చెప్పేది? ఆనాడు దుశ్శాసనుడు భోగాలను దాపురించబట్టి నీలాగే ప్రవర్తించాడురా. ఫలితంగా కౌరవులందరూ సర్వనాశనం అయిపోయారు. మీకు అదే గతి పడుతుందిరా. ఆ గతి మాకు కాదురా, నీకు. అంతా చూశారు కదరా? ఈ అనర్థానికి కారణం ఆ మల్లిగాడు. వాడి కారణంగా ఇవాళ పంతులు చచ్చాడు, రేపు మరొక ఫకీరుగాడు చావచ్చు. వాడు మమ్మల్ని ఎదిరిస్తూ మీ మధ్య ఉన్నంత కాలం మీకెవరికి రక్షణ లేదు. ఏ క్షణంలోనైనా మీలో ఎవరికైనా ఇదే గట్టి పడుతుంది. ఆలోచించుకొని ఆ విధవని ఇక్కడి నుంచి పంపించేయండి, లేదంటే అనుభవిస్తారు. జాగ్రత్త.
పదరా. నువ్వు కనకరాజును ఎదిరించడం వల్లనే ఈ రోజు నడిగడ్డలో ఒక ఆడపిల్లని అవమానపరిచి హెడ్ మాస్టర్ హత్య చేశారు. ఏం తప్పు చేశానని నిన్ను సమర్థించారు, నీతో మాట్లాడారు. అది చాలటయా? ఒక విధంగా ఈ చావు కారణం నువ్వేనయ్యా. అవును, ఆ కనకరాజు గారే స్వయంగా చెప్పారు. నీతో మాట్లాడినా నిన్ను చేరదేశం నేడిచ్చినా మా ప్రాణాలు పోతాయట. బాబు, మా పసుపు కుంకాలు నిలవాలన్నా, ఈ ఊరు వల్ల కాడు కాకుండా ఉండాలన్నా, మమ్మల్ని ఈ ఊరిని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో బాబు. మీ చేతగానితనం అవకాశంగా బతికే ఆ పెద్దల్ని ఎదిరించడం పోయి ఎదిరించే ఒక్క మనిషిని వెళ్ళిపోమంటున్నారా? మీలో ఐకమత్యం చచ్చి తోటి వాడికి సహాయం చేయాలనే మనసు మట్టిపాలైపోయి చేతగానే మనుషులాగా బతకాలని చూస్తున్నారా? ఈ రోజు ఒక పంతులమ్మకు అవమానం జరిగింది, ఒక పసిపాపకు అన్యాయం జరిగింది, ఒక పెద్ద ఆయన ప్రాణం పోయింది. ఆ ముగ్గురు మీకేమి కారు గనక మీరిలా మనసు లేని మనుషులా మాట్లాడుతున్నారు. ఇదే మీ తల్లికో చెల్లికో జరుగుంటే మీరిలా మాట్లాడుండేవారా? పక్కవాడి కొంపకి నిప్పంటుకుంటే మనకెందుకు లేని చేతులు కట్టు కూర్చుంటే ఆ నిప్పుతో మీ కొంపలు కూడా తగలబడే ప్రమాదం ఉంది. అది కూడా ఆలోచించలేని గొర్రెలాంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది, అసహ్యం ఎత్తోంది. కానీ ఒక్క విషయం, మీరు పొమ్మనంత మాత్రాన పిరికి వాడిలాగా పారిపోయే మనిషి కాడు ఈ మల్లిగాడు. ఏం చెయ్యాలో చేసి చూపిస్తాడు, చూస్తూ ఉండండి.